10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా దీక్ష దివస్ వేడుకలు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్ర. అయ్యప్ప ఇరుముడితోనే విమాన ప్రయాణం కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ 150వ ఐక్యత పాదయాత్ర జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ కేఎంసీ వైస్ ప్రిన్సిపల్, పాదయాత్రలో పాల్గొన్న మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు. फोटोग्राफर అయితే కదా ఫోటోగ్రాఫర్ అయితే తెలుసా సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి దేశం ఈ సవాల్ని స్వీకరిస్తూ ఐక్యంగా ఉండి సమాజం కూడా డ్రగ్ రహితంగా ఉంటామని నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని నా శక్తి మేరకు మేము చేయగలిగిందంతా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా పాల్గొని యూత్ ని ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్, అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ముందు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ జోహార్. మీరు కొంచెం మెడల్. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజిపూర చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు, మరో ముఖ్య అతిథి డిప్యూటీ మేయర్ అంకన్ దేవానంద్, సంవత్సరం నవంబర్ 29వ తారీఖున
ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ దచ్చుడైనటువంటి నినాదంతో ఆ రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటలో నిరాదీక్ష కార్యక్రమాన్ని చేపట్టడానికి వారు బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యంలో అలుగునూరు దగ్గర ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని నిరాదీక్ష కొనసాగించకుండా ఉండడానికి మధ్యలోనే ఆపేసి నిర్బంధించి వారిని ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఇలా ఆ స్ఫూర్తితో ఈరోజు గత 16 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు దీక్షా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి గుర్తులను, ఆ రోజు చేసినటువంటి దీక్ష భగ్నాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి మరి ఈరోజు ఇక్కడ ఆ రోజు జైలుకు వెళ్ళినటువంటి వారికి అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల వ్యయ పర్యవేక్షకులకు రవి శనివారం కొత్తపల్లి గోరి మండలంలో పర్యటించారు. ఎన్నికల వ్యయ నియంత్రణ చర్యలను పరిశీలిస్తూ అభ్యర్థులు మరియు రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో ఖర్చులను ఖచ్చితంగా ఎన్నికల నియమావళి ప్రకారం నమోదు చేయాలని సూచించారు. మండలంలో పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ బృందాల పనితీరును ఆయన పరిశీలించి వారి విధులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రచార సామగ్రి, వాహన వినియోగం, సమావేశాలు, మైక్ లాంటి అంశాల్లో ఖర్చుల పర్యవేక్షణను ఖచ్చితంగా చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మీరు ఒక ఇన్ రైటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడే కూడా వాట్ ఎవర్ రిటన్ ఐ హోప్ మినిట్స్ మనం రికార్డ్ చేశాం. సో వాట్ ఎవర్ ఈ బిల్లో, ఈ సెక్షన్లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే సపోజ్ అది మన ఫీడ్బ్యాక్ మెకానిజం ఇది యాక్చువల్లీ కన్సల్టేటివ్ మీటింగ్. సో అది మీది ఏది ఉంటే మనం అది గవర్నమెంట్కు పంపిస్తాం. గవర్నమెంట్ దెన్ స్టేట్ గవర్నమెంట్ దెన్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బేసికలీ ఇది ఓన్లీ కన్సల్టేటివ్ ప్రాసెస్. సో మీరు డ్రాఫ్ట్ సీడ్ యాక్ట్ మీరు ఒకసారి డ్రాఫ్ట్ చదవండి. వాళ్ళు పీపీటీలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇన్ రైటింగ్ మీకు అని అభ్యంతరం ఉంటే ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇది చేస్తే, ఈ సెక్షన్లో ఈ యాడ్ చేస్తే ఇది మంచి అవుతుంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థినికి న్యాయం చేశానని, కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి అన్నారు. రాజీనామాకు సమర్పించిన అనంతరం కాళోజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా మందికి వ్యయ ప్రయాసం తగ్గినాయి. అది మొదటి నుంచి ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ లోపల నేను 2010 to 15 ఈసీ మెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది. మధ్యకాలం లోపల మన పాత వీసీ గారు అక్కడ దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు, కానీ అది ఓపెన్ చేయలేదు. నేను 4 years నుంచి పెండింగ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా చాలామందికి స్టూడెంట్స్ కానీ, మెడికల్ కాలేజ్లకు కానీ, హాస్పిటల్ కానీ అందుబాటులో ఉంది. అక్కడ నేను ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అది ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ బిజీగా ఉన్నా ఎఫ్టీడీ అవన్నీ ఏం లేదు. మేమే మనస్తాపానికి గురయ్యి యూజువల్గా నేను వచ్చినప్పుడు యూనివర్సిటీని మంచి పేరు తీసుకొద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు ఇచ్చారు. దాన్ని మంచిగా చేద్దామని వచ్చాను. మంచి గాడిలో పెట్టాను యూనివర్సిటీని. ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేసాము. రీసెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా ఏమాత్రం చిన్న కాంప్లైంట్ లేకుండా సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసాము విదిన్ ఏ టైం లోపల. మనకి లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఉన్నా కానీ మోరోవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా విదిన్ 1 week లోపల హిస్టరీ ఆఫ్ యూనివర్సిటీలో ఎప్పుడు లేనట్టుగా పకడ్బందీకి ఇచ్చాము. ఏ కాంప్లైంట్స్ లేవు.
అదృష్టమో దురదృష్టమో కానీ ఒక కామినేని మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక అమ్మాయి ఒక ప్రొఫెసర్లు వచ్చి కంప్లైంట్ చేశారు. అమ్మాయి మంచిగా రాశాను సార్, నేను మా ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్నాను. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లోపల 2-3 వేల ఆన్సర్ షీట్ జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్వి ప్రొఫెసర్లు తక్కువ ఉంటారు తెలంగాణలో. ఎవరికో ఒకరికి వాళ్ళ దాంట్లో ఒక పేపర్ వచ్చింది. అది ఆయన 3 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమ్మాయి అక్కడ పనిచేసింది కాబట్టి ఆయనకు అనుమానం వచ్చి ఆ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి అమ్మాయిని స్నాప్ తీసి అమ్మాయి హ్యాండ్ రైటింగ్ నీదేనా, మరి 7 క్వశ్చన్లు మంచిగా రాసి 8-9 కూడా కరెక్ట్ రాసిన ఆన్సర్స్ ఎందుకు కొట్టేశారని అమ్మాయిని ఫోన్లో అడగడం జరిగింది. అమ్మాయి నేను కొట్టేయలేదని చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు. ఆ వాల్యుయేషన్ కానీ ఆన్సర్స్లని మనము కొట్టేసిన దాన్ని మేము కమిటీ ద్వారా విచారణ చేసి వాటిని వాల్యుయేషన్ ఎవరైతే ఇంతకుముందు 7 క్వశ్చన్లు చేశారో వాళ్ళతో చేసి అమ్మాయికి న్యాయం చేశాము. సో ఇది యూనివర్సిటీ పరిధిలో ఒక ప్రొసీజర్ ప్రకారమే చేసాం. ఒకటి దానికి చిల్వలు పలువరు చేసి దాన్ని 5 మందికి చేశారు, మార్కులు వేశారు. ఎక్కడైనా ఏమాత్రము ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈరోజు ఏ శిక్షకైనా ఎవరైనా అర్హులు కావాలి, రాసిన వాళ్ళన్నా కావాలా లేదా మేమన్నా కావాలా. సో దీనికి మేము కూడా ఫోరెన్సిక్ టెస్ట్ కానీ సమగ్ర విచారణ జరపాలని మేము కూడా కోరుకుంటున్నాము. తేట తెల్లమవుతాయి, నిజాలు బయటపడతాయి. దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదు కూడా తొలుగుతుంది. శ్రీరాములు అటువంటి వాడు ఎవరో చాకలి వాడు సీత మీద అభాండం చేస్తే ఆ విధంగా చేశారు. ఈ విధంగా ఇట్లాంటి జనాలు ఈ రోజు కూడా ఉన్నారు, అట్లా అభాండాలు చేసేవాళ్ళు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సో ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు నిర్ధారించారు, అంటే మీరు చేసిన వాల్యుయేషన్లో తప్పుదోవ జరిగిందని చెప్పారు. ఎక్కడ నిర్ధారణ అనేది ఎక్కడ వచ్చింది? ఇంతవరకు విజిలెన్స్ వాళ్ళు ముఖం నేను చూడలేదు, వాళ్ళు నన్ను ఒక ప్రశ్న కూడా అడగలేదు. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి పోయి ఏదో విచారణ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్లో టోటల్గా అబద్ధం. ఇది చాలా అబద్ధం, ఇది సత్య దూరము. ఎవరిని అట్లా చేయలేదు. ఎవరికి ఇష్టం లేని వాళ్ళు మరి ఎవరైనా అట్లా పుకార్లు చేస్తారేమో తెలియదు. ప్రతిష్టకు దానికి ఏమాత్రం కాకుండా యూనివర్సిటీ ప్రతిష్టంగా ఇంతకంటే మంచిగా కూడా ఇంకా నడపాలి, ఇంకా కొన్ని వసతులు ఇంకా చేయాలా, కాన్వొకేషన్ కూడా పెట్టాలా, ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉండేది. సరే పర్లేదు, చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తుందో, వాట్ ద ఫేట్ ఈస్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ ఈజ్, నేను చేసింది మంచిగానే చేశాను. మంచి మార్గంలో పెట్టాలి, యూనివర్సిటీ ప్రతిష్టకు దెబ్బ కాకుండా పెట్టాలని ఉంది. కానీ కొంతమంది దాన్ని విపరీతంగా దాన్ని పక్కదారి లోపల వార్తలు రాయడం ఇబ్బంది, అది కొంచెం బాధాకరమైనది. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు వందే భారత్ ట్రైన్లో వరంగల్కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రైల్వే స్టేషన్లోని క్యాంటీన్లో టీ తాగుతూ ఛాయ్పై చర్చ జరిపి డిజిటల్ పే ద్వారా డబ్బులు చెల్లించారు. వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగిన పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందని ఇది ఒకసారి పరిశీలించడం. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్
వరంగల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ కానీ, హెరిటేజ్ సిటీ కానీ, వీటన్నిటి పట్ల రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఉదయమే నేను 5 గంటలకు హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. ఈరోజు సంబంధించినటువంటి అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు వచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కూడా వస్తూ ఉన్నారు. మిగతా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కానీ, లేక ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా దేవరపల మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ప్రెసిడెంట్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సహాయ అధికారి మరియు స్థానిక ఎంపీడీఓ మేనక పౌడల్ మాట్లాడారు. ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులు క్రమశిక్షణతో బాధ్యతగా ఎన్నికలు సజావుగా జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అడపు అండాలు, ఎంబీఓ గుంటుపల్లి కళావతి, సూపరింటెండెంట్ తాటి పుష్పలత, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది ఫస్ట్సారి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది క్లోజ్ అయింది. ఇక్కడ కాబట్టి ఆల్రెడీ క్లోజ్ ఇది. ఈ క్లోజ్ దాన్ని ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఇది ఓపెన్ సార్. దాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే 180 degrees ప్లస్ 45 degrees యాంగిల్స్ తోని మనం రొటేట్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. అది దీని తర్వాత పోల్ డే రోజు పోలింగ్ ఏజెంట్స్ దీని లోపల ఏం లేదని చెప్పి వాళ్ళు మొత్తము చూసుకునేటట్టు మనము టైం ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు 3 రానియండి, 4 రానియండి. ఓకే, టైం ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా సీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే సార్, దాన్ని సీల్ చేసే విధానం అంటే దాన్ని క్లోజ్ చేసే విధానము ఇక్కడ ఓకే. ఇక్కడ మళ్ళీ రొటేట్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోటకల్ కార్ ప్రమాద బాధితులను పరామర్శించిన జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి గారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించిన మంత్రి, కలెక్టర్.
సైడ్ కట్టమైన సిపిఎం పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట వద్ద గల సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం రామ సురేందర్ భవన్ లో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి నాగయ్య మాట్లాడుతూ వరంగల్ నగరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు భూ పోరాటాలు నిర్వహించి వేల మందికి గుడిసెలు వేయించడం జరిగిందని, వీరంతా పేద వర్గాలకు చెందిన వారని, ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించి గుడిసెలు లేని నగరంగా చేస్తారని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజలను పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ వరంగల్ నగరంలోని గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు మండల ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టాలు సాధించే వరకు విశ్రమించబోమని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సింగారపు బాబు, ఆరూరి కుమార్, ఎండి బసీర్, వలదాసు దుర్గయ్య, గుడిసె సెంటర్ల నాయకులు రామా సందీప్, ఉసిల్ల కుమార్, ప్రభాకర్, జానీ, రవి, సాంబయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. పట్టాలు ఇవ్వలేదు, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇల్లు కట్టిస్తామని గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలు చేసి కేసీఆర్ వరంగల్ నగరానికి వచ్చి వరంగల్ నగరంలో గుడిసెలు లేనటువంటి నగరంగా నేను అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. 10 సంవత్సరాల పరిపాలనలో పేదల యొక్క ఇళ్ల స్థలాల సమస్య ఆయన పరిష్కరించలేదు. పైగా పేదలకు పట్టాలు కూడా ఇవ్వలేదు. తర్వాత 23లో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు. పేదలందరూ కూడా నమ్మి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఓట్లేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావటం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించటం కానీ, పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వటం కానీ, పక్క గృహాలు నిర్మించటంలో కానీ పూర్తిగా విఫలమైంది. పాలకులు అటు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాను. ఈ పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటి పేదలకు ఇంటి స్థలమే తప్ప ప్రభుత్వంగా ఇచ్చిందంటూ ఏమి లేదు. గత 50-40 సంవత్సరాల కాలం ఇచ్చినా అరకొర అక్కడక్కడ ఇచ్చినట్టుగా ఉన్నాయి తప్ప అంతకంటే ఇంకోట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తా ఉన్నాం. ఇల్లు కాదయా, ఇళ్ళ స్థలమే ఈ మొదలు కట్టించే సంగతి తర్వాత అంటే ఇల్లు లేని పేదలెంతో రాష్ట్రం అంతా వాళ్ళు ఇంటింటి సర్వే చేశారు. ఆ ఇంటింటి సర్వే వల్ల 31 లక్షల మందికి ఇల్లు లేవని చెప్పేసి, ఇళ్ళ స్థలం లేదని చెప్పి ఈ 31 లక్షల మందికి కూడా ప్రధానంగా అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించిస్తాం అన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటిది ఆయన కట్టించింది 2,94,000. 10 ఏళ్ళలో పంచింది 1,00,000. 2 లక్షల లోపల ఇంకా 1,00,000 ఇళ్ళు పంచాల్సి ఉన్నాయి. ఈ 94,000 పునాదుల కాడ పైన ఆగిపోయినటువంటి పరిస్థితి.
అంటే కనీసం 3 లక్షలు అనుకున్నాగా కూడా 10 ఏళ్ళకి 3 లక్షలు పంచితే ఇచ్చిండు అని భావించిన 31 లక్షల మందికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఆయన కొడుకు ఆయన మనవడు ముఖ్యమంత్రి అయినా సాధ్యమైందా? సాధ్యం కానిటువంటి విషయాలు స్పష్టంగా తెలియదు. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్టే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్నాయి, ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్ పంచడం. రేపు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వరంగల్, కిలా వరంగల్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తారు. 100 మంది వారితో ఆ నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు, ఎందుకంటే ఎన్నికల కోళ్ళు, కలెక్టర్ పర్మిషన్ ఇవన్నీ కూడా తీసుకొని చెరో కలెక్టరేట్కు పిలిపివ్వబోతుంది. చెరో కలెక్టరేట్ డేట్కి తర్వాత మీకు తెలియదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.